Namaskar, Darshana Advocate. Today I'm dealing with double presumption. The first presumption is presumption of innocence is available to the accused under fundamental principles of criminal jurisprudence that every person shall be presumed to be innocent unless he is proved to be guilty by competent court. ఫస్ట్ ప్రిజంప్షన్ అనేది ఎవ్రీ అక్యూజ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ఎప్పటి వరకు అంటే ట్రయల్ కోర్ట్ లో గిల్ట్ ప్రూవ్ చేసే వరకు అన్నమాట. Second presumption is accused having secured acquittal by the trial court. The presumption of their innocence is further reinforced, reaffirmed, and strengthened by the trial court. For acquitting the accused, trial court observed that the prosecution has failed to prove the guilt of the accused. సెకండ్ ప్రిజంప్షన్ ఎప్పుడు దొరుకుతుంది అంటే ట్రయల్ కోర్టు అక్యూజ్ పర్సన్ ని ఎక్విటల్ చేసేటప్పుడు అంటే ఫస్ట్ ప్రిజంప్షన్ ని రీఎన్ఫోర్స్ అవుతుంది, రీఎఫర్మ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. అంటే మనం సెకండ్ ప్రిజంప్షన్ అనేది ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది అంటే స్టేట్ అయినా లేకపోతే కంప్లైనెంట్ అయినా అపీల్ కి వెళ్ళేటప్పుడు ట్రయల్ కోర్ట్ లో అక్యూజ్ ని ఎక్విటల్ చేసినప్పుడు డబుల్ ప్రిజంప్షన్ అనేది అక్యూజ్ కి అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రిజంప్షన్ ఈస్ హీ ఈస్ ఇన్నోసెంట్. నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ అక్యూజ్డ్ ట్రయల్ కోర్ట్ లో ఎక్విటల్ అయ్యాడు కాబట్టి ఆ ప్రిజంప్షన్ అనేది రీఎన్ఫోర్స్ అవుతుంది, రీఎఫర్మ్ అవుతుంది అండ్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది అనమాట ప్రిజంప్షన్ కి. దట్ ఈస్ ద డబుల్ ప్రిజంప్షన్. కాబట్టి అపీలేట్ కోర్ట్ లో అక్యూజ్ పర్సన్ ని తన సెంటెన్స్ ఎక్విటల్ ని రివర్స్ చేయాలంటే అంటే కన్విక్షన్ ఇవ్వాలంటే చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలన్నమాట. అంటే అపీలేట్ కోర్టు ఈ డబుల్ ప్రిజంప్షన్ ని కన్సిడర్ చేస్తూ తన జడ్జ్మెంట్ ని పాస్ చేయాలి. థ్యాంక్ యూ.